వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా రైతు బంధు పడకనైతే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక మీరైతే ఏ దిగులు లేదండి. రైతు బంధు అనేది ఈరోజు అయితే వారి ఖాతాలను అయితే జమ అయింది. కానీ కొందరికి అంటే ఒక 20 లక్షల మందికి అయితే అకౌంట్లను అయితే జమ అయింది. ఈరోజు అయితే మీకు ఫుల్గా అలాగే వీడియోలో ఈ ప్రూఫ్ అయితే నేనైతే తీసుకున్నాను. ఒక రైతు నుంచి అయితే వీడియో. రైతు బంధు ఇంకా పైసలు జమ కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని మన తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక ప్రెస్కి అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. అందులో ఏం తెలిపాడంటే ఈరోజు అయితే 20 లక్షల మందికి అయితే ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది. రైతు బంధు ఒక రైతు దగ్గర నుంచి అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. ఆ రైతుకి అయితే రైతు బంధు అయితే క్రెడిట్ అయింది. ఆ పేమెంట్ ప్రూఫ్ అని అయితే ఇది మీకైతే ఇప్పుడు చూపెడతాను. ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. రైతు బంధు అనగానే డబ్బులు జమ చేయాలని ఆశిస్తున్నారు. అయితే త్వరలోనే రైతు బంధు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే పేర్కొన్నారు. అయితే నేనైతే ఒక రైతు గురించి అయితే అంటే పేమెంట్ ప్రూఫ్ అయితే మీకైతే ఈ వీడియోలో ఫుల్గా చూపెడతాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఆ రైతుకైతే రైతు బంధువు నాకైతే ఇంత పడింది అంటే చాలా అందరికీ కాదండి. రైతులు ఎవరికైతే ఉన్నారో ఆందోళన అయితే చెందకండి. వారి ఖాతాలో పడుతుంది. మన రాష్ట్రం అనేది అప్పులపాలు అవడం వల్ల కొంచెం లేట్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. కానీ కొందరికి ఆ రైతుల్లో ఒక లకేస్ట్ రైతు అయితే అతనికైతే పేమెంట్ అనేది పడింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అతనికైతే 15,717 రూపాయల 60 పైసలు అయితే క్రెడిట్ అయినట్టయితే అతనైతే నాకు చెప్పేశాడు ఆల్రెడీ. నేనైతే రియల్ మరి కాదా అని తీసుకున్నాను. ఫోన్ కూడా చెక్ చేశాను అతనిది. నేను కూడా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే రైతు బంధు అనేది ఇంకా పేమెంట్ అనేది రిలీజ్ కాలేదు. కానీ నిజానికి అయితే ఒక 20 లక్షల మందికి అయితే వారి ఖాతాల్లో అయితే జమ చేసినట్టయితే తెలిసింది. అందులో ఈ రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.